బాల్యం. ఝాన్సీ లక్ష్మీబాయి భారత చరిత్రలో వీరనారిగా ప్రసిద్ధి చెందింది. వారణాసి 1828 నవంబర్ 19న ఝాన్సీ లక్ష్మీబాయి జన్మించింది. చిన్ననాటి పేరు మణికర్ణికా తాంబే. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఆమెను మను అని పిలిచేవారు. తండ్రి మోరోపంత్ తాంబే ఒక మరాఠా బ్రాహ్మణుడు. తల్లి భాగీరథి సాప్రే గృహిణి. మణికర్ణికకు సాంప్రదాయక విలువలతో పాటు స్వతంత్ర ఆలోచనలు నేర్పించారు. తండ్రి మోరోపంత్ తాంబే బితూర్లోని పేష్వా బాజీరావు II ఆస్థానంలో పనిచేసేవాడు. మణికర్ణిక బాల్యం అసాధారణమైంది. మణికర్ణిక చిన్న వయసులోనే ఆమె తల్లి మరణించటంతో తండ్రే పెంచాడు. బితూర్లోని పేష్వా బాజీరావు II ఆస్థానంలో ఆమెకు రాజకీయ వాతావరణంలో పెరిగే అవకాశం లభించింది. సాధారణ బాలికల్లా కాకుండా మను ఖడ్గ విద్య, గుర్రపు స్వారీ, విలువిద్య, ఆయుధ వినియోగం వంటి యుద్ధ కళల్లో శిక్షణ పొందింది. ఆమె తెలివితేటలు, ధైర్యం మరియు నాయకత్వపు లక్షణాలు చిన్న వయస్సులోనే బయటపడ్డాయి. చదువులో కూడా ఆమె అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సంస్కృతం, మరాఠీ, హిందీ భాషల్లో నైపుణ్యం సంపాదించింది. మణికర్ణిక తాంతియా తోపే నానాసాహెబ్. మణికర్ణిక తాంతియా తోపే నానాసాహెబ్ పేష్వా దర్బార్ వీరి స్నేహానికి కేంద్రంగా మారింది. మణికర్ణిక, తాంతియా తోపే, నానాసాహెబ్ ముగ్గురు ఎక్కువగా పేష్వా బాజీరావు II దర్బార్లో పెరిగారు. మణికర్ణిక తండ్రి మోరోపంత్ తాంబే మరియు తాంతియా తోపే తండ్రి పాండురంగ్ తోపే ఒకే వద్ద బితూర్లోని పేష్వా బాజీరావు II దర్బార్లో పనిచేసేవారు. బితూర్లోని పేష్వా బాజీరావు II యొక్క దత్తపుత్రుడే నానాసాహెబ్ కావడం వల్ల ముగ్గురు ఒకే వాతావరణంలో పెరిగారు. ఈ ముగ్గురికి ఒకే సంస్కృతి, దేశభక్తి భావం బాల్యం నుండే దృఢంగా ఉండేది. రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్ ముగ్గురు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారు చేసిన యుద్ధాలు, పోరాటాల గురించి ముందు తెలుసుకుందాం. వివాహం. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితంలో ఒక కీలక ఘట్టం ఆమె వివాహం. వివాహం ద్వారా ఆమె ఝాన్సీ సంస్థానానికి రాణిగా మారింది. 1842లో కేవలం 14 సంవత్సరాల వయసులో ఝాన్సీ మహారాజు గంగాధర్రావు నేవాల్కర్తో వివాహం జరిగింది. ఈ వివాహంతో మణికర్ణిక లక్ష్మీబాయిగా మారింది. ఝాన్సీ సంస్థానంలో రాణిగా అడుగుపెట్టింది. గంగాధర్రావు ఒక విద్యావంతుడు, కళలు మరియు సంస్కృతి పట్ల ఆసక్తి కలిగిన రాజు. లక్ష్మీబాయి తన బాల్యంలోనే ఖడ్గ విద్య, గుర్రపు స్వారీ, విలువిద్య మరియు రాజనీతి వంటి అంశాల్లో శిక్షణ పొందినందున రాణిగా తన బాధ్యతలను చేపట్టడంలో సమర్థవంతంగా వ్యవహరించింది. ఆమె ఝాన్సీ ప్రజల సంక్షేమం కోసం గంగాధర్రావుతో కలిసి పనిచేసింది. ఆమె తెలివితేటలు, నాయకత్వపు లక్షణాలు ఝాన్సీ రాజ్య పరిపాలనలో స్పష్టంగా కనిపించాయి. 1851లో లక్ష్మీబాయి గంగాధర్రావులకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు దామోదర్రావు. అయితే దురదృష్టవశాత్తు ఆ శిశువు 4 నెలలకే మరణించాడు. ఇది ఆ దంపతులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఈ విషాదం తర్వాత గంగాధర్రావు ఆరోగ్యం క్షీణించింది. సంతానం లేని రాజ్యానికి వారసత్వాన్ని కొనసాగించటానికి వారు 1853లో గంగాధర్రావు బంధువైన ఆనందరావును దత్తత తీసుకున్నాడు. అతని పేరు దామోదర్రావుగా మార్చారు. 1853లో గంగాధర్రావు మరణంతో లక్ష్మీబాయి కేవలం 25 సంవత్సరాల వయసులోనే వితంతువుగా మారింది. ఈ సమయంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ విధానాన్ని తీసుకొని వచ్చింది. దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతమని అంటారు. ఈ విధానం ద్వారా సంతానం లేని సంస్థానాలను స్వాధీనం చేసుకుంటుంది. దత్తత తీసుకున్న దామోదర్రావును వారసుడిగా గుర్తించటానికి బ్రిటిష్ వారు నిరాకరించారు. ఝాన్సీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే లక్ష్మీబాయి ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తన రాజ్యం కోసం, తన ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధపడింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతమని అంటారు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ పాలనను విస్తరించుకోవటానికి ఉపయోగించిన ఒక విధానం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ విధానం ద్వారా రాజ్యాలను, సంస్థానాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి చేసిన కుట్ర. ఈ సిద్ధాంతం ప్రకారం పాలనలో ఉన్న సంస్థానాలకు వారసుడు లేకపోయినా లేదా పాలకుడు అసమర్థుడనే సాకుతో వారి రాజ్యాలను ఈస్ట్ ఇండియా కంపెనీలో విలీనం చేయబడతాయి. ఈ విధానం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ తన పాలనను మరింత విస్తరించుకోవటానికి చేసిన పన్నాగం 1848 నుండి 1856 వరకు భారతదేశానికి గవర్నర్ జనరల్ గా పనిచేసిన డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరిచాడు. ఈ విధానాన్ని సాకుగా ఉపయోగించి భారతదేశంలోని అనేక రాజ్యాలను, సంస్థానాలను ఈస్ట్ ఇండియా కంపెనీలో కలుపుకున్నారు. వాటిలో ముఖ్యంగా 1848లో సతారా, 1850లో సంబల్పూర్, 1852లో ఉదయ్పూర్, 1853లో నాగ్పూర్, 1854లో ఝాన్సీ, 1856లో అవధ్ వంటి అనేక సంస్థానాలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం భారతీయ రాజుల్లో భయాందోళన కలిగించింది. ఎందుకంటే ఇది వారి స్వంత పాలనను కోల్పోయే ప్రమాదంగా భావించారు. ఈ విధానం 1857 తిరుగుబాటుకు ఒక ముఖ్య కారణంగా కూడా చెప్పవచ్చు. బ్రిటిష్ పాలకులపై పోరాటం. ఝాన్సీ రాజు గంగాధర్రావు మరణం తర్వాత రాణి లక్ష్మీబాయి రాజ్యాన్ని నిర్వహించే బాధ్యతను తీసుకుంది. కానీ అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనే నియమాన్ని అమలు చేయటం ప్రారంభించింది. ఈ విధానంలో దత్తపుత్రులు రాజ్యానికి చట్టబద్ధమైన వారసులుగా గుర్తించబడరని, అలాంటి రాజ్యాలను బ్రిటిష్ పాలనలో కలుపుకుంటామని ప్రకటించాయి. రాణి లక్ష్మీబాయి దత్తపుత్రుడు దామోదర్రావును ఝాన్సీ వారసుడిగా ప్రకటించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. 1854లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ బలవంతంగా తన పాలనలో చేర్చాలని నిర్ణయించాడు. ఇది కేవలం రాజ్యాధికారం కోసం మాత్రమే కాదు, భారతీయుల ఆత్మగౌరవాన్ని తుంచేయడానికి ప్రయత్నం కూడా. ఝాన్సీ కోటను ఖాళీ చేయమని ఆమెకు ఉత్తర్వులు జారీ చేస్తాడు. కానీ రాణి స్పష్టంగా చెప్పింది, నా ఝాన్సీని నేను ఇవ్వను. ఈ ఒక్క మాట బానిసత్వాన్ని గట్టిగా బదులిచ్చినట్లయింది. ఆమె తిరుగుబాటుకు సంకేతంగా మారింది. ఝాన్సీని కోల్పోవటం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భర్త గంగాధర్రావు 1853లో మరణించిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ విధానం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని 1854లో స్వాధీనం చేసుకుంది. ఈ విధానం ప్రకారం స్వంత సంతానం లేని రాజ్యాలను బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. గంగాధర్రావు మరియు లక్ష్మీబాయి దత్తత తీసుకున్న వారసుడు ఆనందరావు తర్వాత దామోదర్రావుగా పేరు మార్చారు. ఆ దత్తపుత్రుణ్ణి బ్రిటిష్ వారు వారసుడిగా, యువరాజుగా గుర్తించలేదు. దీంతో ఝాన్సీ బ్రిటిష్ వారి నియంత్రణలోకి వెళ్ళింది. తర్వాత లక్ష్మీబాయి తన దత్తపుత్రుడు దామోదర్రావుకు హక్కులను గుర్తించాలని బ్రిటిష్ అధికారులను కోరింది. ఆమె బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీకి లేఖలు రాసింది. ఝాన్సీ రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే బ్రిటిష్ వారు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ఆధారంగా ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. బ్రిటిష్ వారు లక్ష్మీబాయికి పెన్షన్ ఇచ్చి ఝాన్సీ కోట నుండి రాజమహల్కు మారమని ఆదేశించారు. ఈ అవమానం ఆమెలో బ్రిటిష్ వారిపై ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఝాన్సీని తిరిగి స్వాధీనం చేసుకోవటం. 1857లో సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమై తర్వాత ఝాన్సీతో సహా అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ఝాన్సీలోని సైనికులు 1857లో బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీలోని బ్రిటిష్ అధికారులపై సైనికులు దాడి చేసి కొందరిని చంపేశారు. మరికొందరు అధికారులు భయంతో పారిపోయారు. ఈ అల్లర్ల సమయంలో లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్య పరిపాలనను తన చేతిలోకి తీసుకుంది. ఆమె తన దత్తపుత్రుడు దామోదర్రావు తరపున రాజ్యాన్ని పాలించడం ప్రారంభించింది. తద్వారా ఝాన్సీని తిరిగి స్వాధీనం చేసుకుంది. రాజ్య రక్షణకు సన్నాహం. ఝాన్సీని తిరిగి పొందిన తర్వాత లక్ష్మీబాయి తన రాజ్యాన్ని బ్రిటిష్ దాడి నుండి రక్షించుకోవటానికి
సైన్యాన్ని సమీకరించుకుంది. ఆమె స్త్రీలకు మరియు పురుషులకు సమానంగా శిక్షణనిచ్చింది. ఝాన్సీ కోటను బలోపేతం చేసింది. ఆమె సైనిక వ్యూహాన్ని రూపొందించింది. ఆయుధ సరఫరా మార్గాన్ని సిద్ధం చేసుకుంది. ఆయుధాలను సిద్ధం చేసుకొని బ్రిటిష్ వారితో యుద్ధానికి సన్నద్ధమైంది.